ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో పునర్వసు నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతోంది, ప్రత్యేకించి మంచి ఫలితాలు వాళ్ళు పొందుకోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? నక్షత్ర ఫలితములను ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. పునర్వసు నక్షత్రం, పునర్వసోర్ అదితి దైవత్తి అంటారు. పునర్వసు నక్షత్ర జాతకులకు దేవతలకు తల్లి అయినటువంటి అదితి దేవి వీళ్ళకి అధిష్టాన దేవత. అందుకే ఇది కూడా రిచ్ నక్షత్రమే. పునర్వసు కూడా రిచ్ నక్షత్రం. మా నాన్నగారిది కూడా అదే నక్షత్రం. చాలా ఉదారమైనటువంటి బుద్ధి ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటారు, అందరికీ చేస్తానే ఉంటారు. వీళ్ళ జీవితం ఏంటంటే కొవ్వొత్తు లాంటి జీవితం వీళ్ళది. కొవ్వొత్తు ఎట్లాగైతే కరుగుతూ అందరికి వెలుగునిస్తుందో మోస్ట్ ఆఫ్ ద పునర్వసు నక్షత్ర జాతకులు కూడా అంతే ఉంటారు. ఈ సంవత్సరము పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం రుణయోగం ఉంది, అదే విధంగా ధన నష్ట యోగము ఉంది, అదే విధంగా అనారోగ్య యోగము ఉంది. వీళ్ళకి ఈ సంవత్సరము శుభాలు తక్కువ, 20% మాత్రమే శుభాలు, 80% నష్టాలే ఉన్నాయి. ముఖ్యంగా నేను ఇప్పుడు మిథున రాశి, నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే పునర్వసు నక్షత్రం అని చెప్పేది ఏంటంటే, మీరు యంగ్స్టర్ అయ్యుండి ఇప్పుడే 22 ఏళ్ళు 23లో ఉన్నారు అంటే ఈ సంవత్సరం అప్పులు చేయకండి. ఈ సంవత్సరము ఏదో ఒకటి జరుగుతుంది, నీకు అప్పులు చేయమని అంటారు, ఇల్లు కొనుక్కోరా, ఇది చేసుకో అని అంటారు. 26 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేయకండి. ఎందుకోసం అంటే మీరు అప్పు చేశారనుకోండి, మీరు రాబోయే 12 సంవత్సరాలు మీ జీవితాన్ని తాకట్టు పెట్టేట్లు లెక్క. అందుకోసం అంటే ఆ ఇల్లు ఉంటుంది సరే, ఆ ఈఎంఐలు కట్టడానికి మీరు ఇంకా పడే కష్టానికి మీకు వచ్చే రాజయోగాలు కూడా రావు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, అరే అర్జెంట్ US ఆపర్చునిటీ ఉందిరా, ఫ్రెండ్ ఉంది, వెళ్తావా అని చెప్పేసానంటే, కానీ కొంచెం రిస్క్ ఉందిరా, అక్కడికి వెళ్ళి ఒక 3 నెలలు వెయిట్ చేయాలి, కొంచెం నువ్వు రిస్క్ బేర్ చేయగలుగుతా అంటే నీకు లైఫ్లో మంచి ఆపర్చునిటీ. అంటే లేదురా 2 సంవత్సరాలు అయిపోయింది, నేను ఈఎంఐ కడుతున్నా, ఇల్లు ఉంది, నేను ఇప్పుడు ఏ రిస్క్ చేసినా ఈఎంఐ కట్టలేను, నేను వెళ్ళను అంటావు, కథం వచ్చే రాజయోగం మిస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈఎంఐల జోలికి వెళ్ళకండి. పునర్వసు నక్షత్రం రుణయోగం ఉంది ఈ సంవత్సరం, అయినా సరే రుణం అవుతుంది, కాకపోతే ఆచితూచిగా రుణం తీసుకోండి. కానీ 3 రూపాయల వడ్డీ తీసుకోవద్దు. 50 పైసల నుంచి 80 పైసల వరకు వడ్డీ తీసుకోవచ్చు. అక్కడి వరకు మీకు రుణయోగం వర్తిస్తుంది. కానీ అది కూడా తొందరగా తీర్చే ప్రయత్నాలు మీకు భవిష్యత్తులో జరుగుతాయి. అయితే ఇక రాబోయే 2 సంవత్సరాల వరకు మీకు రాజయోగం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 సంవత్సరాలు కష్టం ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకు. రుణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది, ధన నష్టం జరుగుతుంది, కీర్తి భంగం కూడా జరుగుతుంది. సో చెప్పడానికి నాకే బాధగా ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అయితే బాగా లేదు. జాగ్రత్త పడండి. డబ్బులు ఎంత వీలైతే అంత సేవ్ చేసుకోండి.
తీర్థయాత్రలు చేయండి విశేషంగా. మీకు వెళ్ళవలసినటువంటి ఒక అద్భుత దేవస్థానం చెప్తాను. ఎక్కడికంటే ద్వారకాధీశ్ దగ్గరికి వెళ్ళండి. ద్వారక కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక వారం రోజులు ఉండండి. ద్వారక కృష్ణుడికి 1008 ప్రదక్షిణలు పరిక్రమణలు చేయండి. అక్కడనే నర్మదా నది కలుస్తుంది. ప్రతిరోజు ఆ నర్మదా నదిలో స్నానం చేయండి. ఒక్క వారం రోజులు ద్వారకలో ఉండండి కృష్ణుడి దగ్గర. ద్వారక లేకపోతే బృందావనం, ఎక్కడైనా కృష్ణక్షేత్రం లేదంటే ఉడిపికి వెళ్ళండి. ఒక 1 వీక్ కృష్ణక్షేత్రంలో ఉండిరండి. ఇంకా నేను చెప్పిన ఫలితాలన్నీ తూచు ఇట్లా ఉఫ్ అని ఊస్తే ఇట్లా ఎగిరిపోతాయి కదా ఈకల రెక్కలన్నీ, అట్లా మీకు అవన్నీ ఎగిరిపోతాయి. సో కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణ శక్తి పొందండి. వీళ్ళు మా శ్రీచక్ర పీఠంకి అక్షయ తృతీయ రోజు వచ్చినా రాకున్నా పెద్దగా పరకెంబడదు. ఎందుకోసం అంటే మీ శరీరాన్ని పూర్తిగా మీరు సేవకు పెట్టాలి. సేవకు పెడితే బాగుంటుంది. వీళ్ళకి ఫ్రీ ఆఫర్స్ లేవు, ఫైనాన్షియల్ ఆఫర్స్ లేవు. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మేము 1 లక్ష రూపాయలు పూజ చేసుకుంటాం అవుతుంది అంటే జరగదు. పరిహారాలతో వీళ్ళకి వెళ్ళాల్సిందే. శరీరం కాయ కష్టం చేయాల్సిందే. సో వీళ్ళకి నాటాలు ఉంటాయి. వస్తా అంటే రండి, కాకపోతే కాయ కష్టం చేయాలి. ఈ సంవత్సరం చెమట చిందించాలి, దేవుడి దగ్గర చెమట చిందించాలి, కాళ్ళు కాలాలి, కాళ్ళకు బొబ్బలు రావాలి. అవి జరిగితేనే వచ్చే కర్మ ఫలాలన్నీ కూడా దాంతో కొట్టుకుపోతాయి. అది శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్రీకృష్ణుడిని సేవించాడు. ఉడిపి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. ఉడిపి వెళ్ళమంటారు. ఉడిపి వెళ్ళినా మంచిది. ఉడిపి కృష్ణక్షేత్రమే, ద్వారకా కృష్ణక్షేత్రమే, బృందావనము కృష్ణక్షేత్రమే, మధుర కృష్ణక్షేత్రమే. కృష్ణక్షేత్రం లోపలికి వెళ్ళండి. మీరు కూడా ఆ ప్రణవానంద గురూజీతో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా, మంచి కృష్ణ భక్తుడు. ఆయన వీడియోలు అందరూ చూడండి. ఆయన చాలా మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వీడియోలు చూడండి, మంచిగా నేర్చుకోండి అందరు కూడా. గీతాంజలి గారు చేస్తారు, ఆయనతో మంచి వీడియోలు చేస్తారు, చూడండి. చాలా చక్కగా చెప్తారు ఆ కృష్ణ పరమాత్ముడి గురించి. ఈ విధంగా వాళ్ళు పరిహారం చేసుకుంటే మంచిది అంటారు. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఆయన గురూజీ వీడియో తప్పకుండా చూడండి. భగవద్గీత చదవండి ఈసారి. ఇది ఇంకా మంచి నిర్ణయం. చాలా మంది ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. ఇంకా అందరూ చదువుమని చెప్తారు. దైనందిన జీవితంలో ఒక భాగం చేసేసుకోవాలి. చక్కటి పరిహారం తెలియజేస్తారండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.